నిర్వహించదలిచారు. అందులో భాగంగా మరికొద్ది క్షణంలో ఎదుర్కోల కార్యక్రమం ప్రారంభమవుతున్నది. భక్తులు గమనించమనవి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ బసన వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాండురంగ నగర్ మన దేవాలయం నందు ప్రతి సంవత్సరము కూడా శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవభరితంగా జరుగుతుంది. ఇందుకు ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ వంతు ధన సహాయ రూపంలో సహకరించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసమై ప్రతి ఒక్కరు పాటుపడుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయం ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా ప్రతిష్ట పూర్వక ముందు కూడా ఈ దేవాలయానికి ఒక పందిరి ఏర్పాటు చేసుకొని రాముల వారి యొక్క కళ్యాణం చేయడం పరిపాటిగా వస్తూ వచ్చింది. అందులో భాగంగా ఒక్కొక్క రోజు కూడా ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, తదుపరి రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ట, ఆంజనేయ స్వామివారి ప్రతిష్ట, తదుపరి సద్గురు సాయినాథ స్వామి ప్రతిష్ట, ఈ విధంగా అంచెలంచెలుగా ఒక్కొక్క దేవాలయం కూడా మనం ప్రతిష్ఠించుకుంటూ అందరి సహకారంతో గత 30 సంవత్సరాల పైగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అందుకు కాలనీవాసులు, అదేవిధంగా భక్తులు, ప్రతి సంవత్సరం వచ్చే కమిటీ సభ్యులు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయ అభివృద్ధి కోసమై మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని మన వంతుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం పాలక మండలి సభ్యులు ఈ యొక్క కావున భక్తాదులందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్యంగా ఎన్నడూ లేనంతగా ఎప్పుడూ లేనంతగా ఈ యొక్క లైవ్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. మన కమిటీ సభ్యులు ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి స్వామివారి దర్శనం లభిస్తుంది, కొంతమందికి దర్శనం లభించదు. అటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆర్థిక వనరులు కష్టమైనప్పటికీ కూడా సహకరించుకుంటూ అది కష్టం మీదుగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారికి దివ్య మంగళ స్వరూపం కనిపించాలి, ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, అందరికీ కూడా కన్నుల విధంగా ఈ యొక్క కళ్యాణం కనిపించాలనే ఉద్దేశంతో అనేక కష్ట నష్టాలకు శ్రమలకు వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయ కమిటీ సభ్యులు లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు వ్యక్తిగతంగా మా ఆలయ అర్చక బృందం తరపున, మన కాలనీవాసు తరపున, భక్తులందరి తరపున కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వాళ్ళకి సంపూర్ణం కలగాలని మంగళాశాసనాలు అందిస్తూ వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి పెళ్లికి అందరూ పెద్దలేనట్టుగా మీరు స్వయం నియంత్రణ పాటిస్తూ మీకు ఇలా ఉండండి, ఇలా కూర్చోండి, ఇలా లేయండి అని ఎవరు చెప్పరు. మిమ్మల్ని మీరే స్వయం నియంత్రణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా గమనించుకొని ఒకరికొకరు పరస్పరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ యొక్క కళ్యాణోత్సవంలో స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. వారి యొక్క ముఖ్యంగా ఇప్పుడు ఉదయం గణపతి పూజ, స్వామివారికి నిత్యార్చన, వసంత నవరాత్రులు ఉత్సవాలు జరుపుకున్నాం. రోజు ఉదయం పూజ, పుణ్యాహవాచనము, స్వస్తి వాచకం అన్నీ సంపూర్ణమైనాయి. మరి తదుపరి కార్యక్రమం ఎదుర్కోలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఈ యొక్క ఎదుర్కోలు కార్యక్రమంలో క్రమశిక్షణగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా సహాయ సహకారాల నుంచి
ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ కూడా వేదిక దగ్గర ఎవరు ఉండకండి, వెనక భాగంలో కూర్చోండి. కేవలము ఇక్కడ అర్చకులు మాత్రమే, మీరు పూజ తెచ్చిన సామాగ్రి అవి మాత్రమే ఉంటాయి. దయచేసి వేదికను అందరూ ఖాళీ చేసి ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఈ యొక్క ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఎవరు ఉండొద్దండి, అందరూ కూడా ఎదుర్కోలు కార్యక్రమం రండి. అందరూ రండి అమ్మా, అందరూ కాల్ చేసేయండి, వేదికని కాల్ చేసి ఎదుర్కోలకు వచ్చేసేయండి. వేదిక మీద వేదిక కింద ఎవరు ఉండొద్దు. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి, ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా
శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపా బమపని బమపని బమపసని బమపమా శ్రీరామ పాప పమపనీని పని సరి సని పమపని మపమా కోదండ రామ మపని సరి సని పని పమా సీతారామ మపని సరి 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 మరి సని పమా ఆనంద రామ మా మారి మరి మరి సరి మా రామ జయ రామ సరి మా రామ సపమా రామ పావన నామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటింసు భవసాగరం నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపది నూనెను కురులను దూపి సొంపుగ కస్తూరి నామము తీర్చి చెంపచవాది చుక్కను పెట్టి
జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. పళ్ళ సమస్యలను మొదలవుతూనే అరికడుతుంది కొత్త కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. కొండలపై కొలువు తీరిన కోనేటి రాయుడి పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన గాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని